ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం. గ్రామం, మండలం? గ్రామం మహబూబాబాద్ జిల్లా, మండలం చిన్నగూడూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాట్ అప్ టు ద మార్క్. ఇంకా రైతులకు జరగాల్సిన ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఇంకా అందలేదు. ఇంకా టైం ఉంది. ఆల్మోస్ట్ 2 yearsగా వస్తుంది, కానీ ఇప్పటివరకు అయితే అనుకున్నంతగా అయితే రైతులకు అయితే అందలేదు. కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్ ఓకే, బెటర్, చాలా బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన బాగుంది కదా, చాలా బాగుంది. ఏ విధంగా చూసుకున్నా, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ చూసుకున్నా, ఫార్మర్స్ ఇష్యూ చూసుకున్నా, ఫార్మర్స్ ప్రాబ్లం చూసుకున్నా, ఫైనాన్షియల్ చూసుకున్నా, ఫార్మర్స్కు సాగునీరు కానీ తాగునీరు కానీ ఏ విధంగా చూసుకున్నా చాలా బాగుంది. ఇప్పుడు ఈరోజు 2025లో ఒకప్పుడు క్రెయిన్లు, బావులు తీసే క్రెయిన్లు ఎక్కడ కానీ కనిపించబోయేటి. ఈరోజు మీరు ఏ గ్రామానికి కానీ వెళ్ళి చూడండి, ప్రతి గ్రామానికి ఒక 10-15 క్రెయిన్లు అవతరించిపోయినాయి. ఎందుకంటే నీటి అడుగు జలాలు లేక మళ్ళీ క్రెయిన్లు స్టార్ట్ అయినాయి. ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి క్రెయిన్లు మళ్ళీ ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి మనకి. అది అంటే దాని అర్థమైంది, మనకు వాటర్ లేదు, సోర్స్ అయితే లేదు, ఇప్పటివరకు లేదు. అది సరే, అది మనం రేవంత్ రెడ్డిని నిందించిన ఏంటో, కానీ కేసీఆర్ ఉన్నప్పుడైతే 9-10 సంవత్సరాలు అయితే వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడైతే వాటర్ లేదు. అదొకటి మెయిన్ ప్రాబ్లం. రెండోది, రైతులకు రుణమాఫీ విషయంలో అయింది అనేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారులే, కానీ ఇంకా కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. రైతు రుణమాఫీ కాని వాళ్ళు 1,00,000 లోపు. నాది 1,00,000 లోపే ఉంది, అయినా కానీ నాకు కానే కాలేదు. అంటే నాది కేసు నాది కాలేదని చెప్పడం కాదు, కానీ మా గ్రామంలో నేను స్వతహాగా నేను చూసుకుంటూ ఉన్నా కాబట్టి ఎవరికైతే కాలేదు, ఇంకా కాలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? పూజిత. ఏం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ కంప్లీట్. గ్రామం, మండలం? ఖానాపూర్ విలేజ్, ఖానాపూర్ మండల్, వరంగల్ డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మా అమ్మమ్మకి రుణమాఫీ అయింది, ఇంకా రైతు బంధు కూడా వచ్చింది, ఫ్రీ బస్సు, ఇంకా ఫ్రీ కరెంట్ బిల్లు, గ్యాస్ కూడా 500కే వస్తుంది, ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కూడా బాగానే చేశారు, కానీ ఫ్రీ బస్ వచ్చిన కాంచి చాలా బస్సుల గొడవలు అవుతున్నాయి. ఇక చాలామంది ఏం మంచిగా చేయట్లేరు అని అన్నారు. మరి నెక్స్ట్ టైం గెలుస్తాడో లేదో తెలియదు. ఇక నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? గోల్డ్ షాప్ నాది. గ్రామం, మండలం? మిర్యాలగూడ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి మంచిగా ఉంది, చాలా బాగుంది. 100% మంచిగా ఉంది. లేడీస్కి ఉచిత బస్సు పెట్టడం, సన్నబియ్య వేయడం, చాలా గ్రామీణ అభివృద్ధుల పనుల మీద ఉండడం చాలా బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఆయనది ఒక రకంగా ఉంది స్టైల్, ఈయనది ఒక రకంగా. ఈయనదేమో రియాలిటీ ఎక్కువ ఇస్తుండు మనకి, అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సుధాకర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ ఎంప్లాయ్. గ్రామం, మండలం? సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా, అలాగే రుణమాఫీని తొందరగా విడుదల చేయాలి. రుణమాఫీ పెండింగ్లో ఉంది, ఆ పెండింగ్లో ఉన్న రుణమాఫీని తొందరగా విడుదల చేయాలి. 2 లక్షల పైన ఇస్తా అని చెప్పి అన్నాడు. 2 లక్షల పైన మిగతా ఎంత ఉంటే అంత కట్టుకోమన్నాడు. ఇంతవరకు అది గైడ్లైన్స్ రాలేదు. అది చెప్తే మేము కట్టుకుంటాం, మిగతా మాకు 2 లక్షలు ఇవ్వాల్సింది విడుదల చేయాలి. ఓకే. మరి 4 ఎకరాల లోపు అయితే నాకు పడ్డది. మొన్న 4 ఎకరాల లోపు నాకు రైతు భరోసా మొన్ననే పడింది, వారం రోజుల క్రితం పడింది.
ఓకే, ఇక ఆ మిగిలిన పై ఎకరాలకు కూడా అందరికి ఇస్తా అన్నాడు కాబట్టి అవి కూడా అందరికీ విడుదల చేయాలి. తర్వాత మాది గతంలో ఉన్నటువంటి పెండింగ్ డిఎస్సీలు 2008 డిఎస్సి వాళ్ళకి ఇచ్చారు, 1998 డిఎస్సి వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది. కాబట్టి 1998 డిఎస్సి క్వాలిఫైడ్స్ కూడా త్వరగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆంధ్రలో ఇచ్చారు. ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి 1998 2008 డిఎస్సి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఇచ్చిండు. కాబట్టి రేవంత్ రెడ్డి 2008 వాళ్ళకి ఇచ్చిండు, 2 నెలలు అయింది ఇచ్చి. కాబట్టి మాకు 1998 డిఎస్సి వాళ్ళకు కూడా త్వరగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆ విధంగా ఈయన పరిపాలన అనేటటువంటిది మరి ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు అనేది వస్తుంది. ముఖ్యంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన అంటే ముఖ్యంగా ఆయన నిరుద్యోగుల పట్ల బాగా వ్యతిరేకత వచ్చింది. గత 10 సంవత్సరాలలో ఆయన ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. దానివల్ల బాగా ఈ యొక్క నిరుద్యోగుల నుంచి ఆయనకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురైంది. అదే ప్రధానమైనటువంటి ఓటమికి ప్రధాన కారణం ఆయన అదే కారణం. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ అంటున్నాడు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే మంచి ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉన్నట్టుగానే భావించవచ్చు. అదేవిధంగా రైతుల విషయంలో కూడా ఏవైతే హామీలు ఇచ్చిండో అవి ఆయన నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. రైట్.